శాంతి. మే 16వ తారీఖు 2024 సాకార మురళి సారాంశం. మధురమైన పిల్లలు, స్వయాన్ని సరిదిద్దుకునేందుకు ధ్యానముంచండి. దైవీ గుణాలు ధారణ చేయండి. తండ్రి ఎప్పుడూ ఎవ్వరిని కోపపడరు, శిక్షణ ఇస్తారు. ఇందులో భయపడే విషయం ఏదీ లేదు. ప్రశ్న: పిల్లలకు ఏ స్మృతి ఉంటే సమయాన్ని వృధా చేయరు? జవాబు: ఇది సంగమయుగ సమయము. మాకు చాలా గొప్ప లాటరీ లభించింది. తండ్రి మమ్మల్ని వజ్ర సమానంగా దేవతలుగా తయారు చేస్తున్నారు. ఈ స్మృతి ఉంటే ఎప్పుడూ సమయాన్ని వృధా చేయరు. ఈ జ్ఞానము సంపాదనకి మూలం కనుక ఎప్పుడూ చదువును మిస్ చేయకూడదు. మాయ దేహాభిమానంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. కానీ మీకు నేరుగా తండ్రితో యోగం ఉంటే సమయం సఫలమైపోతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: వికర్మలను వినాశనం చేసుకొని స్వయాన్ని సరిదిద్దుకునేందుకు స్మృతి యాత్రపై పూర్తిగా ధ్యానం ఉంచాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి. రెండవ పాయింట్: దేవతలుగా అయ్యేందుకు సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థం చేయాలి. అజాగ్రత్తగా మీ సమయాన్ని వ్యర్థం చేయకూడదు. వరదానము: జ్ఞానం యొక్క శ్రేష్ఠ ఖజానాలను మహాదానులుగా అయ్యి దానం చేసే మాస్టర్ జ్ఞాన సాగర్ భవ. వరదానం యొక్క వివరణ: ఎలాగైతే తండ్రి జ్ఞాన సాగరులో, అలా మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యి సదా ఇతరులకు జ్ఞానదానం ఇస్తూ ఉండండి. పిల్లలైన మీ వద్ద ఎంతో శ్రేష్టమైన జ్ఞాన ఖజానా ఉంది. ఆ ఖజానాతో నిండుగా అయ్యి స్మృతి యొక్క అనుభవాలతో ఇతరుల సేవ చేయండి. ఏ ఏ ఖజానాలు లభించాయో వాటిని మహాదానులుగా అయ్యి దానం చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ ఖజానాలను ఎంతగా దానం చేస్తారో అంత వృద్ధి చెందుతూ ఉంటాయి. మహాదానులుగా అవ్వడం అనగా ఇవ్వడం కాదు, కానీ ఇంకా నింపుకోవడం. బాబా అంటారు, మాస్టర్ జ్ఞాన సాగరులుగా అయ్యి ఎంత దానం చేస్తూ ఉంటే అంత ఈ ఖజానాలు పెరుగుతూ ఉంటాయి. ఇవ్వడం అంటే వాస్తవంగా ఇవ్వడం కాదు, మన ఖజానాని ఇంకా ఎక్కువ నింపుకోవడం. స్లోగన్: జీవన్ ముక్తితో పాటు దేహం నుంచి భిన్నంగా విదేహీగా అవ్వడం. ఇదే పురుషార్థం యొక్క అంతిమ స్థితి. ఈ దేహం నుంచి భిన్నంగా అవ్వడమే బాబా అంటున్నారు పురుషార్థం యొక్క అంతిమ స్థితి. అచ్చా, ఓం శాంతి.